రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి పునరావాస కాలనీలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తారు. ఇళ్లపై నుంచి దూకుతూ కాలనీలో తచ్చాడడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. చివరకు ఓ ఇంట్లోని మరుగుదొడ్డిలో ప్రవేశించడంతో అప్పటికి అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు వలవేసి ఎలుగును బంధించారు. అయితే దాన్ని సమీప గుట్టల్లో విడిచిపెడతామని వారు చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మళ్లీ తమ గ్రామాల్లోకి వస్తుందంటూ కర్రలు రాళ్లతో దాడి చేయడంతో ఎలుగుబంటికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో అడవిలోనే విడిచిపెడతామని అధికారులు దానికి చికిత్స చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి పునరావాస కాలనీలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తారు. ఇళ్లపై నుంచి దూకుతూ కాలనీలో తచ్చాడడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. చివరకు ఓ ఇంట్లోని మరుగుదొడ్డిలో ప్రవేశించడంతో అప్పటికి అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు వలవేసి ఎలుగును బంధించారు. అయితే దాన్ని సమీప గుట్టల్లో విడిచిపెడతామని వారు చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మళ్లీ తమ గ్రామాల్లోకి వస్తుందంటూ కర్రలు రాళ్లతో దాడి చేయడంతో ఎలుగుబంటికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో అడవిలోనే విడిచిపెడతామని అధికారులు దానికి చికిత్స చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. బాగా